ఒకసారి చదవాలి సార్. నేను ఎందుకంటున్నా అంటే ఈరోజు సాక్షి పేపర్, ఈరోజు దినపత్రికలో పేజ్ నెంబర్ 1, పేజ్ నెంబర్ 2లో 2 కాలమ్స్ రాశారు సార్. పేజ్ నెంబర్ 1లో జస్ట్ హెడ్డింగ్ పెట్టి కొన్ని మాత్రం రాశారు. పేజ్ నెంబర్ 2లో వివరంగా రాశారు సార్. వాళ్ళు ఏమని చెప్తున్నారంటే ఈ బాలాజీ అనే వ్యక్తి అయితే ఎవరున్నారో అతనికి ప్రభుత్వానికి ఏమి సంబంధం, ప్రభుత్వంలో అతనికి ఎటువంటి పోస్ట్ లేదు కదా, పోస్ట్ లేకుండా స్కామ్ అతని మీద ఎలా వేస్తారని చెప్పేసి ఒక ఆరోపణ చేశారు సార్. ప్రస్తుతానికి మనం అది నిజం అనుకున్నాం. గతంలో కూడా మరి ఐటీ సలహాదారుగా పనిచేశారు, కసిరెడ్డి రాజశేఖర రెడ్డి ఇంకా రిమైన్గా అరెస్ట్ అయ్యారు కదా సార్. మరి వాళ్ళు ప్రభుత్వంలోగా పనిచేసింది, ప్రభుత్వంతో సంబంధం డైరెక్ట్గా పనిచేశారు కదా, ఐటీ సలహాదారు కదా సరిగా. మరి ఆ రోజు ఏం చెప్పారు, ఆ రోజు ఒక మాట, ఈ రోజు ఒక మాట. అంటే చూడండి వీళ్ళ యొక్క ద్వంద్వ నాలిక ఎలా ఉంటుందో చూడండి. అంటే స్కామ్ చేయడానికి ప్రభుత్వంలో ఉండాల్సిన అవసరం లేదు సార్. వీళ్ళు ఏం చెప్తారంటే సాక్షి వాళ్ళు ఒక 2-3 నిజాలు చెప్తాడు. ఆ నిజాలు ఏంది, బాలాజీ అనే వ్యక్తి ఒక సిఏ చార్ట్ అకౌంటెంట్, నిజమే. ఒక కంపెనీలో డైరెక్టర్గా ఉన్నాడు, నిజమే. ఆయన మనిషి బతికే ఉన్నాడు, నిజమే. అప్పుడప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు గెలిచారు, నిజమే. ఇలా 4-5 నిజాలు చెప్పి చివరి ఏం చెప్తారు, పెద్ద అబద్ధం చెప్తారు. ఇతనికి గవర్నమెంట్కి ఏం సంబంధం లేదు కదా, ఇతను స్కామ్ లేదు, ఇతను ఎలా ఇన్వాల్వ్ చేస్తారని చెప్పి ఒక బ్యానర్ ఐటమ్ కింద రాస్తారు. అంటే వీళ్ళ కన్నింగ్ ఎంత దారుణంగా ఉంటుందో చూడండి సార్. ఒక్కసారి మీరు చెప్పే కాబట్టి సిఏ గురించే ఈ యొక్క సాక్షిలో ఏం చెప్పారో నేను చెప్తాను సార్. కొన్ని ప్రజలకు అర్థం కావాలి కాబట్టి సాక్షి, ఎస్పెషల్లీ ఈరోజు సాక్షి చెప్పిన దాని మీద మనం డిబేట్ మాట్లాడదాం. వాళ్ళు ఏం చెప్పారంటే ఈ బాలాజీ అని అతను గవర్నమెంట్కి ఏం సంబంధం లేదు కదా, గవర్నమెంట్లో ఇన్వాల్వ్ కాలేదు కదా, మీరు స్కామ్లో ఎలా తీసుకొస్తారు అది ఒకటి అడిగారు సార్. రెండోది జగన్మోహన్ రెడ్డి గారు బాలాజీ అతను సీఏ చార్ట్ అకౌంటెంట్, అప్పుడప్పుడు మాత్రమే భారతమ్మని కానీ లేదంటే జగన్మోహన్ రెడ్డి గారిని కలుస్తారు. ఎందుకు కలుస్తారంటే దానికి ఒక ఎక్స్ప్లెనేషన్ రాశారు సార్. ఎందుకంటే రేపో మాపో ఈ బాలాజీ అనే వ్యక్తి క్రిమినల్ కాదు, ఆయన బేసికల్గా ఆయన ప్రొఫెషనల్ క్రిమినల్ కాదు, ఒక సీఏ ఒక ఫినాన్షియల్గా ఎలా చేయొచ్చు చేశాడు. దానివల్ల ఆయన దొరికాడు తప్పించి లేచిన దగ్గర నుంచి పడుకునే దాకా మర్డర్లు చేయటాలో ఇంకోటి దొంగతనాలు చేయటాలో ఇలాంటి స్కామ్ నేపథ్యం ఉన్న అతను కాదు. కాబట్టి రేపన్నా భయపడతాడు. అంటే ఈ రోజు కాకపోయినా రేపన్నా ఇల్లున్నా భయపడతారు. ఏమైనా భయపడతారు, నాకు ఈ దరిద్రం దేనికి, నేను మంచిగా చదువుకున్నాను, నాకు మంచి నాలెడ్జ్ ఉంది, 4 రూపాయలు సంపాదించుకున్నాను కదా సీఏ ప్రొఫెషన్లో, వీళ్ళ తప్పులో నేను ఎందుకు భాగం పంచుకోవాలి, జరిగిన నిజం చెప్పేద్దామని చెప్పి ఈ రోజు కాకపోతే రేపు మాపు చెప్పేస్తాడు. అప్రూవర్గా మారే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే చదువుకున్నాడు కాబట్టి, సంస్కారం ఉంది కాబట్టి జరిగిన పాపం మొత్తం బయట పెడతారని తెలుసుకొని సాక్షి ఈరోజు రాసింది సార్. ఏమి రాసిందంటే అవును బాలాజీ గారు భారతి గారిని కానీ జగన్మోహన్ రెడ్డి గారిని అప్పుడప్పుడు కలుస్తారు, దేనికి కలుస్తారని ఒక ఎక్స్ప్లెనేషన్ ఇచ్చింది. బోర్డు ఎక్స్ప్లెనేషన్ ఏమి ఇచ్చింది అంటే అది వికాట్ అనే ఒక కంపెనీ ఉంది, అది సిమెంట్ కంపెనీ, ఫారిన్ కంపెనీ, ఫ్రాన్స్ కంపెనీ. దాని ఆపరేషన్ దాదాపు 21 కంట్రీస్లో 21 కంట్రీస్లో ఉన్నాయి. దాంతోపాటు మన ఇండియాలో కూడా దాని ఆపరేషన్స్ ఉన్నాయి. ఈ ఆపరేషన్స్కి హెడ్గా ఫినాన్స్ డిపార్ట్మెంట్ హెడ్గా ఈ బాలాజీ అనే అతను పనిచేసేవాళ్ళు. సో ఆ కంపెనీకి ఆపరేషన్ చేయడానికి ఏదో కంపెనీకి కావాలి కదా, భారతీయ సిమెంట్లో 51 షేర్ మొత్తాన్ని ఆ కంపెనీ ఫారిన్ కంపెనీ కొనేసింది. ఇప్పుడు భారతీయ కంపెనీ కూడా మాది కాదు, ఆ కంపెనీకి కొనేసింది, ఆ కంపెనీకి మేజర్ వాటా ఉంది, మాకెంతో చిన్న మైనర్ వాటా మాత్రమే మా కుటుంబానికి ఉంది. కానీ దీని మీద అంటే ఈ యొక్క ఆపరేషన్స్ ఎలా జరుగుతుంది, ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్స్ ఎలా ఉంది, మంత్లీ కానీ ఇయర్లీ కానీ టర్నోవర్ ఎలా ఉంది అని డిస్కషన్ మాత్రమే ఈ బాలాజీనాథ్ను జగన్మోహన్ రెడ్డి గారు ప్యాలెస్కి వచ్చి ఆ దంపతులను కలుస్తాడు. దాంతోపాటు సిబిఐ అటాచ్ చేసి కొన్ని ఆస్తులు ఉన్నాయి, కొన్ని వాటాలు ఉన్నాయి కదా, దాంట్లో ఎలా చేయాలి ఏంటంటే ఫినాన్షియల్గా ఏమన్నా ఐడియాలు ఇస్తాడు. అందుకు మాత్రమే జగన్మోహన్ రెడ్డిని కలవడం జరిగింది, అంతేగాని ఆయనకి జగన్మోహన్ రెడ్డి గారికి ఎటువంటి సంబంధం లేదని చెప్పి ఒక రాత వార్త అందులో ప్రకటించింది సార్. ఎంత రాత్ అంటే అంత రాత వార్త ప్రకటించింది. ఎందుకు ప్రకటించింది నేను ఆల్రెడీ చెప్పాను. రేపో మాపో ఈయన నిజాలు బయట పెడితే కలిసారంటాం కదా, ఇప్పుడు మీరు చెప్పడం కంటే ఇంతకు ముందే చెప్పాం కదా, ఎందుకు కలిసామంటే సో రీజన్స్ అని చెప్తున్నాను. చిన్న ఒక ఎగ్జాంపుల్ చెప్తాను సార్. ఈ సిమెంట్ కంపెనీలో 51% భారతీయ సిమెంట్ని వేరే కంపెనీ టేక్ ఓవర్ చేసింది. ఇతను ఆ కంపెనీకి డైరెక్టర్గా ఉన్నాడు. ఆ కంపెనీకి డైరెక్టర్గా ఉన్నప్పుడు వీళ్ళు డైరెక్ట్గా వీళ్ళ కుటుంబానికి కావాల్సిన అవసరం ఏంది, ఏమన్నా కలవాలంటే బోర్డు మీటింగ్స్ పెడతారు.
బోర్డు మీటింగ్ పెట్టినప్పుడు బోర్డులో ఉన్న డైరెక్టర్స్ మొత్తం వస్తారు. వచ్చి కూర్చున్నప్పుడు యాజ్ అ డైరెక్టర్గా ఒక సీఏగా ఈయన ఇవన్నీ ఎక్స్ప్రెస్ చేస్తారు. ఏమని, లాస్ట్ ఇయర్ సేల్స్ ఉంటుంది, ఈ ఇయర్ సేల్స్ ఇలా పెంచుకోవాలి, టర్న్ ఓవర్ ఇలా మార్చుకోవాలి, ఇంత ట్యాక్స్ పే చేసినాం, నెక్స్ట్ గవర్నమెంట్కి మనం ట్యాక్స్ పే చేయాలని, ఇలా కొన్ని మనకి ఈ మాసం కానీ ఇంత టర్న్ ఓవర్ మీద ఇంత ప్రాఫిట్ ఇంత వస్తుందని చెప్పి బోర్డు మీటింగ్ పెట్టినప్పుడు బోర్డు మీటింగ్లో చెప్తారు. అంతేగాని ఎక్స్క్లూజివ్ ఇందులో ఆయన వాటాదారుడు షేర్ హోల్డర్ మాత్రమే, ఇంటికెళ్ళి చెప్పాల్సిన అవసరం లేదు. కానీ అది కూడా తెలియదని మనం పిచ్చోలు అనుకొని ఈరోజు సాక్షి పేపర్లో అది రాసింది సార్. అంటే చూడండి సాక్షి ఎంత దారుణంగా రాస్తో, దానికి హెడ్డింగ్ ఏ పెట్టిందంటే గతంలో నారాసుర రక్త చరిత్ర అని చెప్పి ఏపీ ప్రజల్ని ఎలా బకరాలు చేస్తుందో మరోసారి వార్త ఏం పెట్టిందంటే నారాసుర సారా అంట, నారాసుర సారాలాగా ఒక స్టేజ్కి రాసింది సార్. అంటే జనాలకి ఇప్పుడు ఏం చెప్తుందంటే ఈ ఏదైతే డిస్టిలరీలు ఉన్నాయో 14 డిస్టిలరీ కంపెనీస్ అవుతున్నాయో ఇవి చంద్రబాబు నాయుడు హయాంలోనే కదా పర్మిషన్ వచ్చింది, అసలు స్కామ్ జరిగింది 14-19 పేజ్ నెంబర్ 2లో రాశారు సార్ సాక్షిలో. ఏం చెప్పారు, పేజ్ నెంబర్ 2లో 14-19 మధ్య చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ ఉందేప్పుడే ఈ స్కామ్ జరిగింది, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు స్కామ్ జరగకుండా చూశాడు, ఎందుకంటే ఈ డిస్టిలరీస్ మొత్తం తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళే స్కామ్ అక్కడ జరిగిందని చెప్పి మళ్ళీ ఈరోజు రాయడం మొదలుపెట్టింది. నువ్వు నిజంగా ఆ రోజు స్కామ్ జరిగి ఉంటే నువ్వు మరి గత 5 సంవత్సరాలు ఏం చేసినావు, నువ్వు బయట పెట్టాలి కదా, చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయాలి కదా, ఆ కంపెనీలు ఎవరిని వాళ్ళని మూసేయాలి కదా, సీజ్ చేయాలి కదా. అంటే బయటపడుతుందని అప్పుడే